కేటీఆర్ పై కవిత ఆరోపణలు చేయకపోవడం వెనుక ఉన్న మతలబ్ ఏంటో చెప్పాలి అన్నారు ఎంపీ రఘునందన్. కల్వకుంట్ల ఆస్తుల వివాదం తీవ్ర రూపం దాల్చింది అంటున్న ఎంపీ రఘునందన్ తో మా ప్రతినిధి నుమాన్ ఫేస్ టు ఫేస్. కవిత ఎపిసోడ్ పై మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఉన్నారు. రఘునందన్ గారితో మాట్లాడదాము. సో దీనికి సంబంధించి ఆయన రియాక్షన్ ఏంటో కూడా తెలుసుకుందాం. సార్ చెప్పండి, గడిచిన 3 రోజుల నుంచి చూస్తున్నారు. నిన్న సస్పెన్షన్ వేటు, ఈరోజు కవిత ప్రెస్ మీట్లో జరిగినటువంటి ముఖ్యంగా ఇటు హరీష్ రావు, సంతోష్ రావుకు సంబంధించినటువంటి టార్గెట్గా చేసుకున్నటువంటి ఆరోపణలు ఎలా చూస్తారు, ఏం చెప్తారు సార్? ఇదంతా ఎంత ఆస్తుల పంచాయతీ, అధికారం కోసం పంచాయతీ, వారసత్వం కోసం జరుగుతున్నటువంటి పంచాయతీగా చూస్తా ఉన్నాం. ప్రధానంగా చేసినటువంటి ఆరోపణలో దుబ్బాక అంశం కూడా ఒకటి ఉంది. సో దుబ్బాకలో హరీష్ రావు పెత్తనం చూడలేకే బీజేపీని గెలిపించారు, రఘునందన్ గెలిపించారు అనేది కొంత చేసినటువంటి ఆరోపణ. సో దానికి ఏం చెప్తారు? దుబ్బాక నియోజకవర్గ ఓటర్ మహాశైలిని ఎవరు కించపరచాలనుకున్నా అది వరకు తాగదు. మా నియోజకవర్గ ప్రజలు మీ పాలన మీద విరక్తి చెంది, మీ కుటుంబ పాలన మీద విరక్తి చెంది, మీ వ్యక్తిగతమైనటువంటి అహంకారానికి వ్యతిరేకంగా ఆ రోజు జరిగినటువంటి మాట, ఆ ఎన్నిక వాస్తవం. హరీష్ రావు గారు దుబ్బాకకు అన్యాయం చేసిరనేటువంటి మాట వాస్తవం. ఇది నేనే కాదు, మొన్న గెలిచినటువంటి దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి కూడా చెప్పిండు, ఇలా కవితమ్మ చెప్పింది, అలా కొత్త ఏమన్నా చెప్పండి. ప్రజలు అది ఫీల్ అవుతున్నారు. సిద్దిపేట డెవలప్ అవుతుంది, దుబ్బాకని నాశనం చేస్తూ ఉన్నారు, దీనికి పూర్తి బాధ్యత హరీష్ రావు గారిదే అని ప్రజలు ఆ రోజు విశ్వసించారు. కాబట్టి రఘునందన్ రావు అయితే కొట్లాడతాడని అనుకున్నారు, నన్ను సంపూర్ణంగా నమ్మిండ్రు. అందుకని హరీష్ రావు కుట్రల్ని ఛేదించి దుబ్బాక ప్రజలు నా వెనకాల నిలబడి నన్ను ఆశీర్వదించారు. ఈ గెలుపు పూర్తిగా మా దుబ్బాక ప్రజలది, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలది. హరీష్ రావు చేయడం వల్లనే రఘునందన్, విజయశాంతి, ఈటెల రాజేంద్ర ఇలా ఉద్యమకారులందరూ కూడా పార్టీని విడిచి వెళ్ళిపోయారనేది కూడా ప్రధానమైనటువంటి ఆరోపణ హరీష్ రావు చేస్తారు. దానికి ఇప్పుడు మరి అది కేసీఆర్ గారు ఆలోచించుకోవాలి, కేటీఆర్ గారు ఆలోచించుకోవాలి. ఆ రోజు మమ్మల్ని బయటికి పంపించిన రోజు ఎందుకు పంపించినారనే విషయంలో నేను 2013 మే 13 రోజు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లోనే నేను ప్రెస్ మీట్ పెట్టి ఏం జరుగుతుంది పార్టీలో అని చెప్పాను. 12 ఏళ్ళ తర్వాత, ఒక పుష్కర కాలం తర్వాత కవిత గారు మళ్ళీ జ్ఞానోదయం అయినట్టు కొత్తగా చెప్పారు. ఫ్లైట్లో వాళ్ళు ఇద్దరు కలిసి రేవంత్ రెడ్డి, హరీష్ రావు అనేది నేను ఎప్పుడో మార్చి 22వ తారీఖు 2024 నాడే చెప్పిన. ఇవన్నీ పాత విషయాలే. కవిత ప్రెస్ మీట్ పెడితే కాళేశ్వరంలో ఎవరికి కమిషన్లు వచ్చినాయి, ఎవరికి పైసలు పోయినాయి, సంతోషరావు ఆస్తులు ఎక్కడున్నాయి, ఇంకెవరి ఆస్తులు ఎక్కడున్నాయి చెప్తుందని ఎదురు చూసినాను తప్ప ఏదో ఇద్దరు ఎమ్మెల్సీల మీద చెప్పేసి అసలు విషయాన్ని పక్కకు పెట్టిపోయిందని నేను అనుకుంటా ఉన్నా. బహుశా నెక్స్ట్ ఎపిసోడ్లో ఏమైనా చెప్పాలని కవిత గారికి నా విజ్ఞప్తి ఏంటంటే, కాళేశ్వరంలో ఏ కాంట్రాక్టర్ ఎంత ఇచ్చిండు, ఏ ఎమ్మెల్యేకి ఎంత ఇచ్చినారు, ఏ ఎమ్మెల్సీ ఎంత తీసుకున్నారు, 6% తీసుకున్నది ఎవరు, 10% ఎవరు తీసుకున్నారు, ఇట్లాంటి లెక్కలు ఏమైనా ఉంటే అవన్నీ చెప్తే బాగుంటాయి అనేది నా ఆలోచన. ఈ ప్రెస్ మీట్ మొత్తంలో కూడా కేటీఆర్ని కూడా ఎక్కడ కూడా ఆరోపణలు చేయకుండా కేటీఆర్ కొంత సమర్థిస్తూ ముఖ్యంగా ఇద్దరిని మాత్రమే టార్గెట్ చేసి చూడడానికి కూడా ఇలా చూస్తారు. సో ఇంకా ఈ ప్రశ్నకు పూర్తి సమాధానం చెప్పాల్సింది కవిత గారు. బయట నుంచి చూస్తే ఏమనిపిస్తుంది అంటే, గతంలో జరిగినటువంటి ప్రెస్ మీట్లో కేటీఆర్ గారిని తిట్టింది, ఇప్పుడు జరిగిన ప్రెస్ మీట్లలో హరీష్ రావు గారిని, సంతోష్ రావు గారిని తిడుతుంది. ఇంకా 2 రోజులు పోయిన తర్వాత ప్రెస్ మీట్లో ఇంకెవరు వస్తారో చూద్దాం, వెయిట్ అండ్ సీ. ముఖ్యంగా హరీష్ రావుకు రేవంత్ రెడ్డి సపోర్ట్ ఉండడం వల్లే హరీష్ రావు మీద ఇప్పటివరకు ఏ కేసు కాలేదు. మా అన్న రామన్నని పదే కేసులు పెట్టి కేసుల మీద ఏదైతే ఏసీబీ కేసులతో ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి. సో ముఖ్యంగా హరీష్ రావుకు సపోర్ట్ ఉంది, రేవంత్ రెడ్డి సపోర్ట్ ఉన్నది అనేది కూడా చెప్తున్నారు. సో ఆ విషయాలు మీరు పార్టీలో ఉన్నప్పుడు మీ నాన్నగారికి చెప్తే బాగుంటుండే, కానీ మీరు పార్టీలోంచి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి, హరీష్ రావు ఒకటి అని చెప్తే ప్రజలు నమ్ముతారా నమ్మరా అనేది కాలం నిర్ణయిస్తుంది. కేసులు ఉన్నాయా లేవా, ఉంటే ఏ రకమైనటువంటి ఇన్వెస్టిగేషన్ జరగాలనేది మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే ఇవ్వండి, ఇస్తే చర్యలు జరుగుతాయని అనుకుందాం. లేదు నాలాంటి వాడికి ఇచ్చిన ఆధారాలు నేను కంప్లైంట్ కన్సెంట్ ప్లాట్ఫామ్ మీద పెట్టమన్నా నాకు ఆధారాలు పంపిస్తే తప్పకుండా పెడతాను. దాంట్లో ఎవరి మీద ఎట్లాంటిది ఉండదు. అవినీతి రహితమైనటువంటి సమాజం భారతీయ జనతా పార్టీతో మాత్రమే సాధ్యమవుతుంది. మై నై కావుగా కిసికు బి నై కానేదేం కానీ మా ప్రధానమంత్రి గారు చెప్పిన మాటకి మేమందరం నాయకులం, కార్యకర్తలం కట్టుబడి అదే దిశగా పనిచేస్తాం. ఈ ఎపిసోడ్ అంతా కూడా ఒక ఫ్యామిలీ ఎపిసోడ్గా చూస్తారా మీరు, లేకపోతే పొలిటికల్ ఎజెండాగా వెళ్తున్నటువంటి ఎపిసోడ్గా? సో ముందు ఫ్యామిలీలో ఆస్తి కోసం, వారసత్వం కోసం మొదలైనటువంటి ఈ పంచాయతీ చివరికి పార్టీ చీలిపోతుందా, పార్టీ ముక్కలవుతుందా, ఇంకో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త పార్టీ వస్తుందా, ఎటువైపు అడుగులు పడతాయి అనేది కొంతకాలం నిర్ణయించాల్సినటువంటి అంశం. కొంతకాలం వెయిట్ చేసి చూద్దాం. మొత్తానికైతే ఈ అంశాన్ని అంతా కూడా అంటే మొదట ఏదైతే ఆస్తుల కోసం ప్రారంభమైనటువంటి, వారసత్వం కోసం ప్రారంభమైనటువంటి కవిత ఎపిసోడ్ చిలికి గాలి వాళ్ళగా సో తీవ్ర రూపం దాల్చింది. కవిత చెప్పింది 200% వాస్తవాలు అయినప్పటికీ ఇవి కొత్తవి మాత్రం కాదంటూ కూడా ఎంపీ రఘునందన్ రావు అయితే చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ రెడ్డితో నుమాని ఆంధ్రజ్యోతి, బీజేపీ ఆఫీస్లో.